పొద్దున్నే లేచి పనులన్నీ ముగించుకున్నాను అన్నమాట కిచెన్లోనివి. ఇంకా ఈరోజు శని త్రయోదశి కాబట్టి ఇంట్లో దీపం అయితే పెట్టేసి ఇంకా గుడికైతే వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. దండం అయితే పెట్టేసుకొని ఇంకా గుడికి రెడీ అవుతున్నాను అనమాట. ఈరోజు గుడికి వెళ్ళాలి. కిచెన్ అంతా క్లీన్ అయ్యింది. ఇంకా ఇది వంట ఏమీ చేసుకోలేదు, వచ్చి చేయాలి. ఇంకా బట్టలు అయితే ఎండలో నుంచి తీసాను, ఇంకా మడిచిపెట్టాలి. ఇల్లంతా క్లీన్ అయ్యింది. ఇంకా గుడికి అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే గుడికి వెళ్ళే ముందు మీకు వీడియో అయితే చేస్తాను. మా ఇంటి ముందు ముగ్గు ఇలా వేశాను. గుడికైతే వెళ్తున్నాను, బయలుదేరాను అనమాట. గేట్ బయటకి అయితే వచ్చేసాను. ఇది మా అపార్ట్మెంట్ అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ మా బస్ స్టాండ్. ఇదే మా అపార్ట్మెంట్ స్టాండ్. ఇంకా బస్కి అయితే వెయిట్ చేస్తున్నాను. గుడి ముందరికైతే వచ్చేసాను. చాలా రష్ ఉంటుంది అనుకున్నాను. ఓకే, పర్లేదు, కొంచెంగానే క్యూ అయితే ఉంది. ఇక బయట నుంచి వచ్చాం కాబట్టి కాళ్ళు చేతులు అయితే ఇక్కడ కడిగేసుకొని ఇలా లోగాకి వెళ్ళాలన్నమాట. రష్ అయితే కొంచెమే ఉంది, మరీ నేను అనుకున్నంత అయితే లేదు. దర్శనం అయ్యింది. ఇక్కడైతే అన్నదానం కూడా చేస్తారు. అలాగే ప్రసాదం తినేసి అలాగే నేను అన్నదానం కోసం కొంచెం అమౌంట్ అయితే ఇలా ఇచ్చేసాను అనమాట. వాళ్ళు మనకి ఈ రెసిపీ అనేది ఇచ్చారు. ఇది నా కొడుకుపేటలో ఇచ్చాను. ఈరోజు మంచి రోజు కాబట్టి. అలాగే వెంకటేశ్వర స్వామి గుడి, బాబా గుడి, చక్కగా దర్శనం అయిపోయింది కదా. మళ్ళీ నేను రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగు. లైక్ చేయండి.